మరి ఈరోజు విజయనగరం జిల్లాలో మరి అటు ప్రభుత్వాన్ని అవనండి, లేకపోతే పోలీస్ యంత్రాంగాన్ని అవనండి, మరి నడుపుతుంది మరి కూటమి ప్రభుత్వం లేకపోతే జిందాల్ యాజమాన్యం అన్నది మా ప్రాంతంలో ఎవరైతే జిందాల్ నిర్వాసితులు ఉన్నారో, జిందాల్ బాధితులు ఉన్నామో మీ అందరూ కూడా అనుకుంటున్న మాట ఇది. ఈరోజు ఈ జిల్లాలో జిందాల్ చెప్పిందే జరుగుతూ ఉంది. పేద రైతులకి అన్యాయం జరిగిందంటే కనీసం ఒక్క నాయకుడు కూడా స్పందించలేని పరిస్థితి మరి ఏర్పడిందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మరి అలాగే మీ ద్వారా అడుగుతా ఉన్నాం, ప్రభుత్వం ఏమన్నా పోలీస్ యంత్రాంగానికి, రెవెన్యూ సిబ్బందికి, అలాగే ప్రజాప్రతినిధులందరికీ మరి జిందాల్ కంపెనీకి మీరందరూ సపోర్టివ్గా ఉండండి అని మరి చెప్పారా? లేకపోతే ఏమన్నా అఫీషియల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమైనా ఆర్డర్స్ ఏమైనా పాస్ చేశారా అని మేమైతే మీ ద్వారా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఎవరైతే భూములు ఇచ్చి నష్టపోయిన రైతులని కనీసం నిరసన తెలియజేయడానికి కూడా మరి అనుమతి ఇవ్వకుండా మరి పోలీసుల్ని మరి కాపలాగా పెట్టి, మరి రెవెన్యూ సిబ్బందిని ఈరోజు కాపలాగా పెట్టి, ఆదివారం అయినప్పటికీ కూడా ఆ జిందాల్ భూముల్లోని రైతులు పత్రికా మిత్రులను పిలిచి మాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి మరి పత్రికా మిత్రులను పిలిస్తే కనీసం వాళ్ళు వెళ్ళకముందే ఒక 50 మంది పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అందరూ వెళ్ళిపోయి ఎందుకు మీరు అందరూ ఇక్కడ చేరారని చెప్పి వాళ్ళందరినీ కూడా చల్లా చెదరు చేసిన పరిస్థితి ఈరోజు పెదకండపల్లి రైతులందరూ కూడా చవి చూశారు. నాకు వచ్చి చెప్పారు, ఇదేంటి సార్ ఇంత అన్యాయం ఏంటి, పత్రికలకి నేను చెప్పుకోవడం తప్ప అని. మరి ఈరోజు ఎందుకంత మరి జిందాల్ తరఫున మరి ప్రభుత్వం, పోలీసులు అలాగా మరి రైతులను ఇబ్బంది పెడుతున్నారో అర్థం కాలేదు. ఈరోజు పోలీసులకి ఎన్నిసార్లు పర్మిషన్ పెట్టినా రైతులు నిరసన తెలియజేసుకునే అవకాశం కల్పించకుండా వాళ్ళకి ఈరోజు భూములకి కాపలాదారులుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? మరి ప్రభుత్వం ఏమైనా ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ఏమైనా ఉంటే మాకు చూపించవలసిందిగా కోరుతున్నాం. అలాగే సెక్షన్ 30 అని చెప్పారు, సెక్షన్ 30 అమల్లో ఉందని. మరి ఇక్కడ చాలా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెక్షన్ 30 అసలు అమల్లో ఉందా, లేకపోతే ఓన్లీ హరిజన గిరిజన రైతులు ఎవరైతే భూముల కోసం పోరాటం చేస్తున్నారో మాకు అన్యాయం జరిగిందని వాళ్ళ వరకే సెక్షన్ 30 పెట్టారని అనుమానాలు అయితే మాకైతే ఉన్నాయి. అంతేకాకుండా కలెక్టర్ గారు అవనండి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అవనండి, మంత్రి గారు అవనండి, అందరూ కూడా పత్రికా ప్రకటనలే మరి చేస్తూ ఉన్నారు, చూసాం. చాలా సంతోషం. మరి జిందాల్ కంపెనీ వాళ్ళు ఏదైతే వాళ్ళు అన్న మాటలు అన్నాయో అవన్నీ కూడా అందరికీ ఇచ్చేసాం. ఎంతమంది రైతులు ఉన్నారు వాళ్ళకి భూమి డబ్బులు ఇచ్చేసాం, షేర్లు ఇచ్చేసాం, ఉద్యోగాలు ఇచ్చేసాం అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ రైతులు అందరూ కూడా అంటున్నది ఇచ్చారు, కానీ కొంతవరకు ఇచ్చారు, పూర్తి స్థాయిగా ఇవ్వలేదు, పూర్తిగా మాకు మోసం చేశారని చెప్తున్నప్పుడు ఆ మాటలు ఎవరో వినడం లేదే. ఏం పత్రికా సమావేశం పెడితే విలేకరులు అడుగుతారు కదా, మీరు ఎక్కడో పత్రికా సమావేశాలు విజయనగరంలోనో లేకపోతే ఎక్కడో పెట్టండి. ఎస్కోట్లో మీరు పత్రికా సమావేశం కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఇంకెవరన్నా పెద్దలు ఎంపీ గారు కానీ ఎస్కోట్లో పత్రికా సమావేశం పెడితే, ఎందుకంటే వీళ్ళు గత 18 సంవత్సరాల నుంచి కూడా భూముల్లో తిరుగుతున్న రైతుల గురించి, వాళ్ళ కష్టాల గురించి ఇక్కడున్న పత్రికా సోదరులందరికీ తెలుసు. మీరు వచ్చి ఇక్కడ పత్రికా సమావేశం పెడితే వాళ్ళు అడిగిన ప్రశ్నలు మీరు సమాధానం చెప్పండి, మేము ఒప్పుకుంటాం, మేము ఊరుకుంటాం. అంత అన్యాయంగా ఇక్కడ జరుగుతుందంటే కనీసం పత్రికా సమావేశాలు కూడా పెట్టకుండా, ఎవరు స్పందించకుండా, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మరి స్పందిస్తారని మేమైతే అనుకున్నాం. ఎందుకంటే ఆవిడ వచ్చి ఒక 3-4 రోజుల్లో మాట్లాడుతూ ఉన్నారు. నేను ఆవిడ ఫోన్లో మాట్లాడుకున్నాను, పత్రికలు కూడా చెప్పాను. ఏదైతే రైతులకు అన్యాయం జరిగిందో కంపెనీ వాళ్ళతో చెప్పి ఇప్పిద్దాం తమ్ముడు అని ఆవిడ చెప్పడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. మరి ఆవిడకి ఎటువంటి ఒత్తిళ్ళు వస్తున్నాయో, ఎందుకు మాట్లాడడం లేదో తెలియని పరిస్థితి ఉంది. పెడతామని చెప్పి జిల్లాలో ఈ రోజుకి వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంత అంటే, ఆ రోజు 2007-8లో 26 కోట్ల రూపాయలు మాత్రమే భూమికి పెట్టారు వాళ్ళు. అక్కడి నుంచి 18 సంవత్సరాల్లో మరో 40-50 కోట్ల రూపాయలు పెట్టారు. వాళ్ళు పూర్తిగా పెట్టింది 70 కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్. ఆ 70 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే మరి ఎంత ప్రభుత్వాలు, గత ప్రభుత్వం అవనండి, ఈ ప్రభుత్వం అవనండి, అంతకుముందు ప్రభుత్వాలు అవనండి, అందరూ కూడా మరి కంపెనీకి అంత సపోర్ట్ ఎందుకు చేస్తున్నారో తెలీదు. మరి మా ఉద్దేశం ఏంటంటే, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి టైంలో ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యిందో, ఆయన కానీ నుండి మా రైతులకి ఈ దుస్థితి వచ్చేదా అనేసి నేనైతే ప్రశ్నిస్తా ఉన్నాను. ఆయన ఉంటే ఖచ్చితంగా న్యాయం జరిగింది. మా దురదృష్టం ఆయన లేదు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏది కూడా పట్టించుకోలేదు. 18 సంవత్సరాలు అయిన తర్వాత మరి 2023లో గత ప్రభుత్వం మరి ఒక జీవో ఇవ్వడం, ఆ జీవోకి మీ అందరూ కూడా వ్యతిరేకంగా మరి కార్యక్రమాలు చేయడం, ఆ రోజు ప్రభుత్వం ఆలోచన చేసి మరి ఆ రోజు భూమి పూజ ఆపడం. మరి ఈ ప్రభుత్వం వచ్చేసరికి మరి ఎందుకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారో లేకపోతే రెవెన్యూ వాళ్ళని ఎందుకు ఇస్తున్నారో మరి మాకైతే అర్థం కాలేదు. మరి ఇది మా వరకు అయితే
ఈ కంపెనీకి పెట్టుబడి అంతా కలిసి 70-80 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అతను చేశాడు. కాకపోతే ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ వస్తే అది రియల్ ఎస్టేట్ కంపెనీలా తయారయ్యి ఈరోజు అది 3,000 కోట్లకు అతను అమ్మే పరిస్థితి. మరి ఈ గ్యాప్ కనిపిస్తుందా అందరికీ అని? 3,000 కోట్ల రూపాయలే కనిపిస్తున్నాయా ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకి, అధికారులకు, అందరికీ అనేసి నేనైతే అడుగుతూ ఉన్నాను. మరి చాలామంది అన్నారు గతంలో జిందాల్ కంపెనీకి వ్యతిరేకంగా మాట్లాడిన నాయకులందరూ ఈరోజు కంపెనీ తరఫున మాట్లాడిన పరిస్థితి. మరి గతంలో టీడీపీలోని ఆ రోజు హైమావతి గారు అయితే పాపం కోర్టుకు వెళ్ళారు. దగ్గర సుమారు 50 మంది మీద వాళ్ళని కోర్టుకు కాదు జైలుకి పంపించారు. మరి వాళ్ళెవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఆ రోజు రవిబాబు గారు మరి ఈ కంపెనీ వద్దన్నారు రూలింగ్లో ఉన్నప్పుడు కూడా, మరి ఆయన కూడా మాట్లాడలేని పరిస్థితి. మా గౌరవ బొత్స సత్యనారాయణ గారు మరి ఆయన ఆలోచన మేరకు ఆయన చెప్పిన దాని మీ అందరూ కూడా రైతులను ఒప్పించి భూములు ఇచ్చాం. మరి వారు కూడా మాట్లాడితే బాగుంటుందని రైతులు నన్ను కోరమని చెప్పారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా మాట్లాడాలి. రైతుల తరఫున మాట్లాడడానికి ఎవరు ఇష్టపడకుండా కంపెనీకి కొమ్ము కాస్తూ మరి జిందాల్ కంపెనీయే ఈ ప్రభుత్వాన్ని నడుపుతుందా అనే స్థాయికి మరి రైతులందరూ కూడా మరి ఇక్కడ ఆలోచించే పరిస్థితి ఈరోజు వస్తుంది. నిజంగా చాలా దురదృష్టం. ఇన్ని మాటలు మాట్లాడడం కూడా నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా రైతుల కోసం మాట్లాడాల్సి వస్తుంది. అసలు ఈ జిల్లాలో మా నియోజకవర్గం ఎస్కోర్ నియోజకవర్గంలో జిందాల్ ప్రాంతంలో అక్కడ అటు అధికారులు కానీ కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే ప్రభుత్వం అనండి, రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనండి కాకుండా జిందాల్ ప్రభుత్వం నడుస్తుందా అన్నట్టయితే అక్కడ వ్యవహరిస్తున్నారు. ఈరోజు రైతులందరూ కూడా భయపడే పరిస్థితి, రోడ్డు మీద కూడా తిరగని పరిస్థితి ఎక్కడున్నారని. ఈరోజు నా కారు వెళ్తుంటే కారు ఆపేసి రాజుగారు ఎక్కడున్నారో, ఎక్కడ పొలాల్లో తిరుగుతున్నారని మా డ్రైవర్ని అడిగారు. నాకు తెలియదండి పలానా దగ్గర ఉంటారు రమ్మన్నారని చెప్పి డ్రైవర్ చెప్తే నువ్వు నిజం చెప్తాను అడిగే పరిస్థితి. అంటే ఎక్కడికి వెళ్ళకూడదా, మేము ఎక్కడ తిరగకూడదా? ఏం జరుగుతుందో అసలు ఇక్కడ అర్థం కాని పరిస్థితి. దయచేసి పెద్దలు కలెక్టర్ గారు కానీ ఇంకా మంత్రులు అవనండి, ఎవరైనా అవనండి, ఎస్కోట్ వచ్చి ఎవరిని పిలక్కలేదు, మీరు ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేయండి. మా పత్రికా సోదరులు అడిగిన ప్రశ్నలు, ఎందుకంటే రైతులందరూ రోజు వాళ్ళు చెప్తున్నారు మాకు ఇంత అన్యాయం జరిగింది, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. ఏదో కంపెనీ వాడు ఇచ్చిన ఒక నోటు చదువుతున్నట్టే ఉంది కానీ ఎవరు చెప్పినా అదే కథ చెప్తా ఉన్నారు. ఇంకా 15 మందికి ఇవ్వాలి, 11 మందికి ఇవ్వాలి, 10 మందికి మాత్రం ఇవ్వాలి, మీరు వస్తే మేము డబ్బు ఇచ్చేస్తాం అంటే 18 సంవత్సరాల క్రితం ఇచ్చా 2 లక్షల రూపాయలు ఈరోజు ఇస్తామని చెప్పడం ఏమైనా న్యాయమా అని చెప్పండి. మీరైతే తీసుకుంటారా? ఎవరు తీసుకోరు. ఇక్కడ ఉన్న పత్రికా సోదరులు తీసుకోరు. ఎవరిని అడగండి, అన్యాయం అనేది చెప్తున్నారు. కాబట్టి దయచేసి పత్రికా ప్రకటనలు కాకుండా పత్రికా సమావేశాలు పెట్టండి, రైతులు పిల్లండి. మీరు ఎక్కడ పిలిస్తే అక్కడ రావడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. మేము మాట్లాడేది అన్యాయం అనుకోండి, మేము మాట్లాడేది తప్పు అనుకోండి, మీరు చెప్పండి, మేము వింటాం. మాకు కావాలి కంపెనీ కావాలి, మాకు ఎంఎస్ఎంఈ పార్క్ కావాలి, యువత ఉపాధి కావాలి, దానికోసం భూములు ఇచ్చామని మేము చెప్తున్నాం. కంపెనీకి పూర్తిగా సపోర్ట్ చేస్తామని. చట్టాలేమో కొత్త చట్టాలు అవి కూడా జిందాల్ రైతులకు పంచే అన్యాయం అండి. మరి మేమైతే కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో 1వ నెలలో మేము రిట్ పిటిషన్ దాఖలు చేస్తే 2వ నెలలో ప్రభుత్వం రియాక్ట్ అయింది. జిందాల్ కంపెనీ మొన్న 7వ నెలలో రియాక్ట్ అయ్యాడు. అంటే అతనికి ఎంత ధీమాగా ఉందో చూడండి. కోర్టుకు వెళ్ళినా కానీ జిందాల్ కంపెనీ వాడికి, ఎందుకంటే ప్రభుత్వం అతనికి అండగా ఉందన్న ఫీలింగో, లేకపోతే నన్ను ఎవరో ఏమీ చేయలేరనే ఫీలింగో, లేకపోతే అధికారులకి మేమేది చెప్తే అదే వేదం అనే ఫీలింగో తెలియదు. కానీ మొన్న 4వ తారీఖు 7వ నెలలో అతను కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. అందులో మేము అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోయారు ఆయన. అలాగే పెద్దలు కూడా మీరు వస్తే ఖచ్చితంగా మేము అడిగిన దానికి సమాధానం చెప్పలేరు. ఎంతసేపు కూడా కంపెనీ వాడు ఇచ్చినవి, ఇదిగో ఇది ఇచ్చాం ఇది ఇచ్చాం ఇది ఇచ్చాం ఇది ఇచ్చాం అంటే ఆ కాగితం పట్టుకొని చదివిన పరిస్థితే చూస్తా ఉన్నాం. ఆ రోజు పెద్ద ఆయన పత్రికా సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ గారు చెప్పినప్పుడు అవనండి, మరి అనిత మేడం గారు చెప్పినప్పుడు అయితే అవనండి, ఎవరు మాట్లాడినా కానీ ఆ 4 మొక్కల కంపెనీ వాడు రాసి ఇచ్చిందో చదువుతున్నట్టు ఉంది. కానీ చదవడం కూడా లేదు. పత్రికా ప్రకటనలు ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు, మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నట్టున్నారు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారికి గతంలో కూడా నేను చెప్పడం జరిగింది, అమ్మ ఇలాగ అన్యాయం జరిగింది, మేము కోర్టుకు వెళ్దాం అనుకుంటున్నాం అంటే న్యాయం మీ పక్క ఉంటే మీరే గెలుస్తారు అని ఆవిడ కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎంపీ గారు చెప్పారు, అందరూ అంటున్నారు న్యాయం మీ పక్క ఉంటే మీరు గెలుస్తారు, మీరు మీ అన్యాయం జరిగింది రైతులకని. ఏ ఉపాధ్యాయుని అడిగినా, ఏ లాయర్ని అడిగినా, ఏ డాక్టర్తో మాట్లాడినా, ఏ రైతుతో మాట్లాడినా, ఏ నాయకుడితో మాట్లాడినా రైతులకు అన్యాయం జరిగిందని ఇక్కడ చెప్తా ఉన్నారు. మీరు రండి ఇక్కడికి ఎస్కోర్ట్లో సమావేశం పెట్టండి, సమావేశం పెట్టి మా పత్రికా మిత్రులు అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి చాలు. కాబట్టి మీ ద్వారా చెప్తున్నాను, అడుగుతూ ఉన్నాను, జిందాల్ కంపెనీకి మీరు పూర్తిగా సహకారం చేయండి అని ప్రభుత్వం ఏమన్నా పోలీసు వారికి రెవెన్యూ వారికి ఏమన్నా ఆర్డర్ కాపీ కానీ పాస్ చేస్తే
అది పత్రికలో చూపించండి, పత్రికా ముఖంగా చెప్పండి. లేకపోతే ఒక కంపెనీ వాడు భూమి భూమి మీద పని చేసుకుంటే అతను కాపలా కాయాల్సిన పని ఏటొచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ సిబ్బంది. కానీ మరి సూట్గా మరి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి దీన్ని వేరే విధంగా అనుకోకుండా మా మనసులో మా బాధ, మా రైతుల బాధ, మా బాధ కొద్దీ మేము మాట్లాడుతున్న మాటలు నిజంగా 100 మంది అక్కడ ఉంటారు. నిన్న పెద్దోళ్ళు ముస్లింలు ఇద్దరు కూడా 100, ఒకళ్ళు 90, ఒకళ్ళు 100 సంవత్సరాలు ఉన్నట్టు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు కూడా మా భూములు లాక్కున్నారు, మాకు అన్యాయం జరిగిందని వాళ్ళు చెప్తా ఉంటే ఆ వీడియోలు కూడా వస్తుంటారు, చూస్తుంటారు. మీరు నిజంగా బాధ అనిపిస్తుంది. ఆ బాధ కొద్దీ మాట్లాడుతున్నాం. దయచేసి కంపెనీలకి వత్తాసు పలకకుండా చాలా చోట్ల కంపెనీలకు ఇచ్చిన భూములన్నీ వెనక్కి తీసుకున్నారు, అది అందరికీ తెలుసు. మరి ఈ కంపెనీకి ఇచ్చిన భూమి ఎందుకు తీసుకోలేదు? మన గవర్నమెంట్ అధికారి అడుగుతారు, మరి 2 సంవత్సరాలు మీరు కేసు ఎందుకు వేయలేదని అడుగుతున్నారు. కానీ ఆ కంపెనీ భూమి ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో కంపెనీ పెట్టకపోతే భూమి వెనక్కి తీసుకోవాలని అధికారికి తెలియదండి. ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారో ఆయన కోర్టులో దాఖలు చేశారు, మా యువరాజు గారు. మీరు 2 సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నారని, 17 సంవత్సరాల తర్వాత ఎందుకు మీరు కోర్టులో కేసు వేశారని అందులో ఉంది, నిన్న చదివాను నేను. మరి 5 సంవత్సరాల వరకు భూమి కంపెనీ పెట్టకపోతే తీసుకోవాలని రూల్ ఉంది. ఆ రూల్ వాళ్ళకి వర్తించదా? రైతులను అడుగుతున్నారు కానీ కంపెనీ వాళ్ళు ఎందుకంటే అడగలేకపోయారు మీరు? ఇదేనా అధికారులు తీరు? ఇదేనా ప్రజల పట్ల అధికారులకు ఉన్న ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని మనసు బాధపడుతూ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. దయచేసి ఈ రైతులకు న్యాయం చేయండి. రండి, కూర్చొని మాట్లాడండి. ఎందుకు మాట్లాడడం లేదు? 4 రోజులైనా కానీ ఎందుకు మీరందరూ మాట్లాడడం లేదు? తప్పు ఉంది కాబట్టి. తప్పు లేకపోతే కంపెనీ వాడు తప్పు లేకపోయినా, ప్రభుత్వానికి తప్పు లేకపోయినా, అధికారులు తప్పు లేకపోయినా ధైర్యంగా రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడండి. వాళ్ళందరి దగ్గర ఈరోజు ఒక లొసుగు ఉంది కాబట్టే. ఇంకా మీకు ఒక విచిత్రం ఏంటంటే రికార్డులు లేవు ఇక్కడ. ఈ 4 పంచాయతీలకు సంబంధించి ఎండిఆర్లు కానీ ఎస్ఎఫ్ఈలు కానీ రికార్డులు లేవు. వీఆర్ఓని అడిగితే గత 16-17 సంవత్సరాల నుంచి ఉన్న ఏ వీఆర్ఓని అడిగినా కానీ అసలు రికార్డులు లేవండి అని. ఇంకా దురదృష్టం ఏంటంటే మన సీసీఎల్ఏలో కూడా ఇది ఆన్లైన్లో సాఫ్ట్ కాపీ లేదు, రికార్డులన్నీ కూడా మాయం చేశారు. నేను అక్కడ సీసీఎల్ఏలో రికార్డులు దొరుకుతాయని ప్రయత్నం చేశాను, అక్కడ కూడా రికార్డులు లేవు. ఈ రికార్డులన్నీ ట్యాంపరింగ్ చేసి ఎవరైతే నోరున్న ఆ రోజు పెద్ద మనుషులు వద్దని కంపెనీ వద్దన్నారు వాళ్ళందరికీ కూడా డీ పట్టాలకు జిరాయితీ డబ్బులు ఇచ్చి, గవర్నమెంట్ భూమి జిరాయితీ డబ్బులు ఇచ్చి పేదవాళ్ళందరికీ కూడా అన్యాయం చేశారు. ఈరోజు అయ్యే కంప్లైంట్లు రోజు నాకు కలెక్టర్ గారికి లెటర్ పెడతా ఉన్నాను. కలెక్టర్ గారికి లెటర్ పెడుతున్నాను. ఖచ్చితంగా ఒక సిట్టింగ్ జడ్జితో కానీ, రిటైర్డ్ జడ్జితో కానీ, సిబిఐతో కానీ ఇక్కడ ఎంక్వైరీ చేయిస్తే కానీ ఈ జిందాల్ చేసిన మోసాలన్నీ బయటికి రావు. జిందాల్ ప్రతి అడుగడుగునా మోసం చేసుకుంటూనే వచ్చింది జిందాల్ కంపెనీ. ఆ రోజు మేమే సాయం చేసాం, మేమే సపోర్ట్ చేసాం. ఆ రోజున పరిస్థితుల్లో మాకు తెలియదు, మాకు ఎంతసేపు కంపెనీ వచ్చేస్తుంది, ఉద్యోగాలు వస్తాయనే ఒక ఆలోచనతో మేము అందరూ సపోర్ట్ చేసాము. ఈరోజు మేము చేసిన తప్పుకి నిజంగా చాలా బాధపడుతున్నాం, సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఉంది. ఏంటో ఇంత అన్యాయంగా ఎంత మోసపోయి నాతో పాటు నా వల్ల ఇంతమంది రైతులు ఒక ఎంక్వైరీ కూడా ఏమని కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా ఈ దృష్టి తీసుకెళ్తాం. అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్లకి, అలాగే ఏదైతే హ్యూమన్ రైట్స్ ఉందో వాళ్ళ దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తున్నాం. విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను.